వెల్కమ్ టు టీజీ5 రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని కల్వకుంట్ల కవిత స్పష్టం. రాజకీయ విమర్శలతో కేసీఆర్ కృషి తగ్గదని కవిత ఘాటు వ్యాఖ్య. తెలంగాణ సాధన నుంచి పాలన వరకు కేసీఆర్ ముద్ర చెరగదని వ్యాఖ్య. రేవంత్ విమర్శలు కేసీఆర్ చరిత్రను మార్చలేవని కవిత ధీమా. కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయన్న హరీష్ రావు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఫైర్. రైతు బంధు సరిగా రావడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. బీఆర్ఎస్ పాలనలో ఉన్న భరోసా ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్య. ఏఐ యుగానికి తగ్గట్టు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వం. డిజిటల్ మార్పులతో సేవల్లో పారదర్శకత వేగం పెరుగుతుందని స్పష్టం. వినియోగదారుల రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని జోషి. టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమనే లక్ష్యమని వ్యాఖ్య. అభివృద్ధి చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని పొన్నం పిలుపు. హుజనాబాద్ ను పోటీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ. ప్రజల సహకారంతో మౌలిక వస్తువులు మెరుగుపరుస్తామని వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి పాలన వరకు కేసీఆర్ చేసిన కృషి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని చెప్పారు. అభివృద్ధి సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయ విమర్శలతో చరిత్ర మారిపోదని, ప్రజలే అసలైన న్యాయాధిపతులని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగానే ఉంటుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. లైన్లు దాటి ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పినది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడతట్టు మాట్లాడుతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తామనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలు నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో కుంటుపడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. ఉచితాల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించిందని రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు బంధు సంక్షేమ పథకాలు సరిగా అమలు కావడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను నమ్మకుండా ప్రజల కోసం నిజంగా పనిచేసే వారిని ఎన్నుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు లభించిన భరోసా ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. 4,000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక 1,00,000 కాదు, నేను గెలితే తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపినా బంగారం ఇచ్చుడేమో గాని 80,000కు తులం పోయి 1,60,000కు తులమైందట. మా కళ్యాణ లక్ష్మి చెక్ అన్న వస్తుందా సక్క? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లి అయినాక నెల లోపల 2 నెలల్లో వచ్చు. ఇప్పుడు పిల్ల పుట్ట కూడా వస్తలేదు. ఇంకా తులం బంగారం దేవుడెరుగు, ఇచ్చే చెక్కు కూడా బంద్ అయిందా లేదా? ఇది మోసమేనా కాదా? ఏ యుగానికి తగ్గట్టుగా మోదీ ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సాంకేతిక పురోగతిని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఉపయోగించడమే లక్ష్యమని చెప్పారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ రంగాల్లో డిజిటల్ మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఏఐ ద్వారా సేవల పారదర్శకత వేగం పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ సంస్కరణలు కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం టెక్నాలజీని ప్రజాహితానికి ఉపయోగిస్తోందని స్పష్టం చేశారు. It has clearly visualized what India should be in 2047 and what India should be in 2050. ये तो बहुत अच्छी तरह से इस बजट में एक्सप्लेन किया है. So some people are talking इसमें हमको ये नहीं है, इसको हमको ये नहीं मिला है. पूरा बजट पढ़ा नहीं है जी. बजट का भाषण देखते हुए कुछ एक रिएक्शन देना है, इतना ही सोचा है. The clear vision, because as I said, we were in the 6th and we became the fragile 5, and by 2047 India should become
Vikasit Bharat, and when we become the third largest economy, you should understand we should compete with the two mega giants of the world. పరీక్షల ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన పరీక్ష పే చర్చ 9వ ఎడిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు. పరీక్షలను జీవితానికి అంతిమ నిర్ణయంగా చూడవద్దని, అవి ఒక దశ మాత్రమేనని చెప్పారు. సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెట్టకూడదన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, జ్ఞానం, వ్యాయామం కూడా ముఖ్యమని చెప్పారు. విద్యార్థులు తమ బలాలపై దృష్టి పెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. कभी आपको जो समस्याएं आती है ना, वो घर में से ही आती है. तो जो चीज इसमें से आपको काम आई है, वो चीजें उनके काम भी आएगी. कम से कम आपके परिवार के जो बड़े लोग हैं ना, उनके साथ परीक्षा पे चर्चा पढ़ने के लिए कहिए, उसकी चर्चा कीजिए. यस सर. और कोई मंत्र है तो खास लाइन करके बताइए, देखिए ये पीएम ने ये कहा है, तुम पढ़ो. आई यूज्ड टू बी Scared of low marks, हाँ, but now it is my friend. अभी तुम्हारा टेंशन कम हो गया, तब कोई नई चीज सीखने का मन करता है. Yes sir. गाना सीखूं, बजाना सीखूं, ऐसा कोई नया विचार आता है, पेंटिंग सीखूं. Okay. मान लीजिए फुटपाथ पर गरीब महिलाएं सामान बेच रही और इतने में कोई झगड़ा हो गया, तो वो गरीब महिला जिसने कभी टीवी को जवाब नहीं दिया, आपने देखा होगा वो कितना बढ़िया इंटरव्यू देती है. कैसे हुआ, क्या हुआ, कैसे हुआ, कारण क्या है? जो चीज उसने अपने अनुभव में आंखों के सामने देखा, लाग लपेट नहीं, झूठ बोलना नहीं है, तो एकदम से सरलता से वो बता देती है. ये कॉन्फिडेंस कहां से आया? सच्चाई के कारण आया. आपका भी कॉन्फिडेंस कैसे आया? उस सच्चाई से आया कि जो मैं कर रहा हूं, मैंने जो किया है, मैं जो कह रहा हूं, मैं सही कर रहा हूं. హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో నటి శ్రీలీల సందడి చేశారు. ప్రముఖ మాంగళ్య షాపింగ్ మాల్ ను శ్రీలీల ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. శ్రీలీలను చూసేందుకు యువత, మహిళలు ఆసక్తి చూపారు. కార్యక్రమంలో ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. సినిమా రంగంలో తనకు లభిస్తున్న ఆదరణపై శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం నగరంలో ఆకర్షణీయంగా నిలిచింది. అయిపోయిందా? అలా కొద్దిగా మహిళలకు మంచి క్వాలిటీతో కూడిన చీరలు అందిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో బస్తాల్లో కొనుగోలు చేసి పంపిణీ చేసిన చీరలు ఏమయ్యాయో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు అలాంటి నిర్లక్ష్యం చేయకుండా చీరల నాణ్యత, రంగు, డిజైన్ అంశాలపై కేబినెట్ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళలకు ఉపయోగపడేలా, గౌరవప్రదంగా ఉండే విధంగా చీరలను ఎంపిక చేశామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలను కోటీశ్వరులుగా మార్చాలనే దిశగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. చీరల పంపిణీలో అవినీతి లేకుండా పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన మహిళల్లో విశ్వాసాన్ని పెంచుతోందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘానికి 1 కోటి, 5 కోట్లు, 10 కోట్ల లోన్లు ఇప్పించినాం. ఆ 10 ఏళ్లలో ఆ సంఘాలు ఎక్కడ పోయినాయో, ఆ కుర్చీ చేసుకొని కూర్చుంటే పెద్ద మంది ఎక్కడ పోయిందో ఇలా వాళ్ళ బిడ్డనే చెప్తుంది. మొత్తం చాలా తప్పులు చేసినాం మనం, అందుకనే పాపం తగిలింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేయించింది మా నాయన అని చెప్పి బిడ్డనే చెప్పుకుంటుందంటే ఇక మనం ఏమన్నా బాధపడాలా? ఇదేమన్నా ప్రభుత్వమేనా?
తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? తెలంగాణ ఇస్తే పేదోళ్ళు బాగుపడతారంటే 10 ఏళ్ళు మోసం చేసి పనికిరాని బతుకమ్మ చీరలు ఇస్తే మీరు కిటికీలకు కట్టుకొని బట్టలు చూస్తానికి వాడుకుని తప్ప ఎవరు కట్టుకోలేదు. ఒక్క ఇల్లు కట్టలే, ఒక నౌకరీ ఇయ్యలే. ఇవాళ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బి ఫార్మసీ కాలేజ్ తీసుకొచ్చిన, లా కాలేజ్ తీసుకొచ్చిన, ఈ 2 నెలల్లో 2000 కోట్లు ఖర్చు పెట్టించినారు. ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధించిన చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలకు కళను ఆయుధంగా మార్చిన గద్దర్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. గద్దర్ పాటలు, రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని అన్నారు. సినిమా, సాహిత్యం, కళలు సమాజ మార్పుకు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గద్దర్ వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పారు. కళాకారుల కృషిని ప్రభుత్వం ఎప్పుడూ గౌరవిస్తుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం సంస్కృతి పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. ఈ స్క్రీనింగ్ రాష్ట్ర సాంస్కృతిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేపింది. గొప్ప మహనీయుడు, తెలంగాణ ప్రాంత సామాజిక మార్పు కోసం కళలను పెద్ద ఎత్తున ఉపయోగించి జీవితం మొత్తం ధారపోసినటువంటి గద్దర్ గారి పేరు మీద తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం చేసి ఇది 2వ సంవత్సరం మళ్ళీ ఈ అవార్డ్స్ని ఇచ్చుకుంటున్నాం. ఈ సందర్భంగా పోయిన సంవత్సరం ఉగాది పర్వదినం నాడే ఇవ్వాలని ఆలోచన ఉన్నప్పుడు కూడా సమయం సరిపోకపోతే ఆ రోజు చేయలేకపోయాం. ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఉగాది పర్వదినం నాడే ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి గత 2 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హుజనాబాద్ నియోజకవర్గాన్ని ఇతర జిల్లాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. హుజనాబాద్ లో కాంగ్రెస్ పాలక వర్గం ఉంటే ఎమ్మెల్యేగా తనకు మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ప్రజల సహకారం ఉంటే మౌలిక వస్తువులు మరింత మెరుగుపరచవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకెళ్తోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేబినెట్ మంత్రిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ గాని, మహిళలకు ఉచిత బస్సు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, రేషన్ కార్డులు గాని, సన్న బియ్యం గాని, వడ్డీ లేని రుణాలు గాని, ఉద్యోగాలు గాని, ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా, రైతు బోనస్, రుణమాఫీ, ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా 1-2 చేయాల్సి ఉంది, తప్పకుండా మేము చేస్తాం. ఈ సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టయితుంది. కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా హుస్నాబాద్ సంబంధించి హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే, హుస్నాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలకవర్గ మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం. ఖమ్మం జిల్లా ఏదులాపురం గుడిమల్ల వెంకటగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రైతులకు యూరియా అందడం లేదని, రైతు బంధు కూడా సకాలంలో రావడం లేదని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలన్నీ మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామం అభివృద్ధి జరుగుతది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళా గుదిమొళ్ళు ఇట్లనే ఉంటది. ఎందుకంటే 25 నెలల క్రితం వచ్చి ఈ దొంగలు మీ అందరికి హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. మా రైతులకు ఏం చేశావు? మా ఆడబిడ్డలకు ఏం చేశావు? ఇచ్చిన మాటలకి కౌలు రైతులకు. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో హైరైజ్ భవనాల నిర్మాణం, శాశ్వత కట్టడాల అంశాలపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. స్ట్రక్చరల్ సేఫ్టీ, ఆధునిక నిర్మాణ పద్ధతులు, భవనాల భద్రతపై ఈ సదస్సులో నిపుణులు చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీర్లు, నిర్మాణ రంగ నిపుణులు, అకాడమిషియన్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. భవిష్యత్ పట్టణాల నిర్మాణంలో పాటించాల్సిన ప్రమాణాలపై చర్చలు జరగనున్నాయి. హైరైజ్ భవనాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్మాణ రంగానికి కొత్త దిశ చూపనుందని నిర్వాహకులు తెలిపారు. Structural and civil engineer, I'm very proud and honored to be here at this important and prestigious conference
And I think it's very important that we as engineers contribute to not only wealth and prosperity, but also to sustainability. We need clean air and we need recycling and reuse of our buildings. Thank you very much. ఈ పర్టికులర్ నాట్కాన్ అనేది ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కాన్ఫరెన్స్ అండి. ఇందులో దేశంలో ఉన్న చాలా ముఖ్యమైన ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో 3 రోజులలో సుమారు 60 పేపర్స్, ఒక 12 స్పీకర్స్ అంటే కీనోట్ స్పీకర్స్, వివిధ రకాలుగా సబ్జెక్ట్స్ అంటే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ లో ఉన్న నిపుణులు మాట్లాడతారు. ప్రత్యేకంగా మనం చూస్తే టాల్ బిల్డింగ్స్ అంటే 5 స్టోరీస్ మనం ఒకప్పుడు 5 స్టోరీస్ చూసేవాళ్ళము, ఇప్పుడు 50 అంతస్తులు కామన్ గా మనం చూస్తున్నాము. అయితే ఈ పెద్ద పెద్ద భవనాలు ఎర్త్ క్వేక్ రెజిస్టర్స్ కానీ, విండ్ రెజిస్టర్స్ కానీ ఒక సేఫ్ రెసిలియంట్ కావాలి అంటే ఎలా మనం చేయాలి? ఈ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ కూడా ఉందండి, UBX అని. ఆ ఒక ఎగ్జిబిషన్ కూడా ప్యారలల్ గా కన్కరెంట్ గా జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని కల్వకుంట్ల కవిత స్పష్టం. రాజకీయ విమర్శలతో కేసీఆర్ కృషి తగ్గదని కవిత ఘాటు వ్యాఖ్య. తెలంగాణ సాధన నుంచి పాలన వరకు కేసీఆర్ ముద్ర చెరగదని వ్యాఖ్య. రేవంత్ విమర్శలు కేసీఆర్ చరిత్రను మార్చలేవని కవిత ధీమా. కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయన్న హరీష్ రావు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఫైర్. రైతు బంధు సరిగా రావడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. బీఆర్ఎస్ పాలనలో ఉన్న భరోసా ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్య. ఏఐ యుగానికి తగ్గట్టు కొత్త సంస్కరణలు తీసుకొస్తున్న ప్రభుత్వం. డిజిటల్ మార్పులతో సేవల్లో పారదర్శకత వేగం పెరుగుతుందని స్పష్టం. వినియోగదారుల రంగంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని జోషి. టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమనే లక్ష్యమని వ్యాఖ్య. అభివృద్ధి చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని పొన్నం పిలుపు. హుజనాబాద్ ను పోటీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ. ప్రజల సహకారంతో మౌలిక వస్తువులు మెరుగుపరుస్తామని వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి.